తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం అల్లు అర్జున్కు ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదంటే అతిశయోక్తి కాదు. అల్లు అర్జున్కి ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిన విషయమే. తెలుగు, కన్నడలో అల్లు అర్జున్కు మంచి క్రేజ్ ఉంది. పుష్ప సినిమాతో ఇండియా మొత్తం తన వైపు తిప్పుకునేలా చేశాడు. ఈ సినిమాకు నేషనల్ అవార్డు గెలుచుకుని సత్తా చాటాడు. నేషనల్ అవార్డు గెలుచుకున్న ఏకైక తెలుగు హీరోగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఇక పుష్ప 2 సినిమాతో మరోసారి ఇండియా మొత్తం కూడా తన వైపు తిప్పుకునేలా చేశాడు. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 294 కోట్ల రూపాయలు వసూలు రాబట్టింది. దీంతో ఇండియన్ సినిమా చరిత్రలో మొదటి రోజు అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాగా పుష్ప 2 నిలిచింది. అయితే గత ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసానికి వెళ్లి మరీ అల్లు అర్జున్ తన మద్దతును ప్రకటించారు. అప్పటి నుంచి మెగా అభిమానులు, జనసేన నాయకులు పుష్ప 2కు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. పుష్ప 2 సినిమాను ఫ్లాప్ చేస్తామని మెగా అభిమానులు సవాలు కూడా విసిరారు. అయితే ఈ సమయంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2కు మద్దతుగా వైసీపీ నిలిచింది. చాలా చోట్ల అల్లు అర్జున్తో పాటు జగన్ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు అభిమానులు. మా కోసం నువ్వు వచ్చావు, మీకోసం మేము వస్తామంటూ పుష్ప 2కు జగన్ అభిమానులు అండగా నిలిచారు. ఇక థియేటర్ల దగ్గర కూడా అల్లు అర్జున్, జగన్ ఫోటోలతో కూడిన కటౌట్లను ప్రదర్శించారు. మొదటి నుంచి కూడా పుష్ప 2కు మద్దతుగా నిలిచి ఆ సినిమా హిట్ కావడంలో కీలక పాత్ర పోషించారు.